మంచిది. మనందరం అలాగే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25 నుంచి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. చాలండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో ప్రభువా మమ్మల్ని సమకూర్చి మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యము కావాలో కొద్ది నిమిషాలు తండ్రి నీవే మాతో మాట్లాడమని, ఆ మాటల్లో దాగి ఉన్న ప్రతి అంతరార్థాన్ని మేము తెలుసుకుంటూ, దేవా మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక, ఉద్దేశము, తలంపులు ఎంత గొప్పవో మేము తెలుసుకుంటూ తండ్రి వాటి ప్రకారముగా మేము జీవిస్తూ తండ్రి మేము కూడా మిమ్మల్ని అమితముగా ప్రేమించే కృపను మాకు దయచేయమని, మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను సరిచేసుకుంటూ దేవా ఒకనాటికి తండ్రి మీ యొక్క స్వారూప్యంలోనికి పూర్తిగా మార్చబడే కృపను మాకు దయచేయమని, రావలసిన ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను త్వరపెట్టి స్థలానికి నడిపించమని, వచ్చిన మా అందరినీ ప్రభువా మీ యొక్క ఆత్మవశంలోనికి తీసుకొని ప్రతి విషయాన్ని తండ్రి అర్థమవులాగున మీరే మాతో మాట్లాడి ఆ మాటల ద్వారా ప్రభువా మా జీవితాలను సరిచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఎక్కువనా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుని కృపను బట్టి మరి ఈరోజు యాక్చువల్గా నాకు మళ్ళీ డ్యూటీ వేశారు, అందువల్ల ఉదయం రాలేకపోయాను. మరి ఏది ఏమైనప్పటికీ మరి పరిస్థితుల్ని మళ్ళీ సమకూర్చి దేవుడు మీ మధ్యకు నడిపించాడు. మరి చదవబడిన వాక్యాన్ని బట్టి యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ని పోయిన వారమే ముగించాలి, పోయిన వారమే చెప్పాలి. కానీ మరి చక్కగా లింగంగుంట కూటాన్ని ముగించుకొని వస్తూ ఉన్నప్పుడు దారిలో పెద్ద మరి లారీ
మరి దానికి ఏమైందో తెలియదు కానీ రోడ్డు మీద అలా ఉండిపోయింది. దాన్ని క్లియర్ చేయడానికి 2 గంటలు పట్టింది. ఆ ట్రాఫిక్లో నుంచి బయటపడటానికి నాకు 1 గంట అయింది మధ్యాహ్నం. అప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ లైవ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళటం నాకు వీలు పడక వెంటనే కార్ని వెనక్కి తిప్పాను. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఏలూరు వెళ్ళిపోయాను. కాబట్టి మరి దానివల్ల పోయిన వారం లైవ్ ఇవ్వలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఈ కాలపు ప్రవక్త బోధించిన దానియేలు 70 వారాల్లో 7వ భాగంలోనికి మనం వచ్చాం. మరి ఆల్రెడీ సత్తనపల్లి వాళ్ళు ఇంతకుముందు వినేశారు. మరొకసారి చెప్పిన విషయాల్ని మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి, మీకు అర్థమైద్ది. మరి అందులో మనందరికీ తెలుసు దానియేలు 70 వారాల్లో మొత్తం ప్రవక్త దాన్ని 3 భాగాలుగా చెప్పాడని. అవునా? ఫస్ట్ భాగం ఏంటంటే దానియేలు గాబ్రియేలును దర్శించటం, ఎందుకు దర్శించాడు అని. రెండవది ఏంటంటే దానియేలును గాబ్రియేలు దర్శించుటలో ఆయనకి 6 కారణాలు ఉన్నాయి. ఆ 6 కారణాలు ఏంటో కూడా నేను లైవ్లో చక్కగా పెట్టాను. ఇప్పుడు మనం 3వ భాగంలోనికి వచ్చాం. 3వది ఏంటంటే దానియేలు యొక్క 70 వారములు. ఈ యొక్క 490 సంవత్సరాలను మరి గాబ్రియేలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆ సమయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పట్టిద్దో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ చక్కగా దానియేలుకు చెప్తూ ఉన్నాడు. అవునా? సో ఈ 490 సంవత్సరాల కాల వ్యవధిని ఎలా మరి ఎప్పటి నుంచి దాన్ని ప్రారంభించి ఎప్పటి వరకు మరి అవి కొనసాగినాయో నేను ఆల్రెడీ పోయిన వారం చెప్పాను, అంతకుముందు వారం. అవునా? దానియేలు 9:25లో చక్కగా దేవుడు చెప్తున్నాడు, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. సో ఈ 490 సంవత్సరాల కాల వ్యవధి మరి ఎప్పటి నుండి స్టార్ట్ అయిందనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అవునా? చాలా మంది బోధకులు మరి 1919కే అయిపోయినాయి అని, కొంతమంది ఏమో ఇంకా జరుగుతున్నాయని, సో రకరకాల వివరణలు ఇచ్చారు. కానీ మన ప్రవక్త మాత్రం మరి దేవుని యొక్క ప్రేరేపణతో ఆయన ఇచ్చిన వివరణ ఏంటో మనం చూద్దాం. పోయిన వారం ఈ విషయాలన్నీ నేను చెప్పేశాను. సో దానియేలు 9:25 ప్రకారముగా యెరూషలేమును కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని ఈ దానియేలు 70 వారాలు అనేవి స్టార్ట్ అవుతాయని నేను పోయిన వారం ఆల్రెడీ చెప్పాను. అయితే ఆజ్ఞ బయలుదేరిన సమయము ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో 4 సార్లు కనిపించింది. ఈ 4 సార్లు మనం చూసినప్పుడు అందులో ఎక్కడి నుంచి ఈ 70 వారాలు స్టార్ట్ చేయాలనేది ఎవరికీ సరిగ్గా తెలియదు. అవునా? నేను ఆల్రెడీ చెప్పాను, మొట్టమొదటిసారి మరి రాజైన కోరేషు ఆజ్ఞ ఇస్తాడు, మీరు వెళ్ళండి, మీ దేశానికి తిరిగి వెళ్ళి పడిపోయిన సొలొమోను దేవాలయాన్ని తిరిగి కట్టించుకోండి అని మొట్టమొదటి ఆజ్ఞ ఎవరిచ్చారంటే రాజైన కోరేషు. చాలా మంది అక్కడి నుంచి దానియేలు 70 వారాలని లెక్కిస్తారు. కానీ మన ప్రవక్త ఏమన్నాడంటే అది స్టార్టింగ్ పాయింట్ కాదు అన్నాడు. అయితే దాని తర్వాత 2వ ఆజ్ఞ ఎవరిస్తారంటే రాజైన దర్యావేషు ఇస్తాడు, మళ్ళీ వెళ్ళండి, మీరు కట్టుకోండి అని. అయితే అక్కడి నుంచి మనం తీసుకోవాలా అంటే ప్రవక్త చెప్పాడు అది కూడా స్టార్టింగ్ పాయింట్ కాదు అని చెప్పాడు. దాని తర్వాత అర్తహషస్త అనే రాజు ఎజ్రాను పంపిస్తాడు, ఆయనకు మళ్ళీ తాకీదులు ఇస్తాడు, నువ్వు వెళ్ళు, మళ్ళీ ఆ పనిని కొనసాగించు అని. అయితే ఆ పాయింట్ కూడా కాదు స్టార్టింగ్ పాయింట్. అయితే ఈ 3 తర్వాత చివరి పాయింట్ ఏంటంటే మనందరికీ తెలుసు, రాజైన అర్తహషస్త నెహెమ్యాతో చెప్తాడు. పోయిన వారం అంతకుముందు వారం ఆల్రెడీ ఈ విషయాలన్నీ చెప్పాను నేను. నెహెమ్యా చూడటానికి డల్గా ఏదో దిగులుతో బాధతో ఉంటాడు. అప్పుడు రాజు అడుగుతాడు, ఎందుకు అలా ఉన్నావని. అప్పుడు నెహెమ్యా ఏమంటాడంటే, నా యొక్క పరిశుద్ధ పట్టణం పాడైపోయి ఉన్నప్పుడు నాకు సంతోషం ఎలా కలిగిద్ది రాజా అంటాడు. అప్పుడు అర్తహషస్త ఏమంటాడంటే, ఈసారి నువ్వు వెళ్ళి ఆ పట్టణాన్ని కూడా సౌండ్ ఏమైంది, నువ్వు వెళ్ళి ఈసారి యెరూషలేము పట్టణాన్ని కూడా తిరిగి కట్టుకో అని చెప్తాడు. అవునా?
ముందొచ్చిన ఆజ్ఞలన్నీ ఏంటి? ముందొచ్చినవన్నీ కూడా సొలొమోను దేవాలయాన్ని కట్టడానికే ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చారు. కానీ 4వసారి అర్తహషస్త నెహెమ్యాతో ఏమంటాడంటే, మీరు వెళ్ళి యెరూషలేము మహాపట్టణాన్ని కూడా తిరిగి కట్టుకోండి అని చెప్తాడు. కాబట్టి మన ప్రవక్త ఈ 4వ పాయింట్ అనేది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పాడు. 4వసారి ఇచ్చిన ఆజ్ఞ ఈ దానియేలు 70 వారాలకి ఆరంభం అని చెప్తాడు. అది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 445. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి ఎప్పుడైతే ఆ ఆజ్ఞ ఇచ్చాడో ఇక వెంటనే పనులన్నీ చకచక జరిగిపోతూ వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ సొలొమోను దేవాలయాన్ని కట్టేశారు. ఇప్పుడు వచ్చి ఏం కడుతున్నారంటే, చుట్టుపక్కల ఉన్న ఆ పట్టణము యొక్క ప్రాకారాన్ని, ఆ పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే స్టార్టింగ్ పాయింట్ దానియేలు 70 వారాలకి. సో ఇక వాళ్ళు ఆ దేశం వచ్చేసి ఈ పట్టణాన్ని చాలా ఫాస్ట్గా కట్టేశారు. ఎన్ని రోజుల్లో ఆ ప్రాకారాన్ని కట్టారు అంటే 52 రోజుల్లోనే మొత్తం చుట్టూ ఉన్న ఆ పట్టణపు ప్రాకారాన్ని కట్టేశారంట. అంటే మీరు అర్థం చేసుకోండి, అంత చిన్న తక్కువ సమయంలో మరి ఆ పట్టణాన్ని ప్రాకారాన్ని కట్టాలంటే కేవలం దేవుని యొక్క సహాయముతోనే కట్టగలం. అందరు ఇక్కడే ఉన్నారు కదా. సో మరి ఎప్పటి నుంచో మనం దీన్ని కడతా ఉన్నాం, కొంచెంగా కట్టుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు వారికి తోడై ఉండి ఆ పట్టణము యొక్క ప్రాకారాన్ని 52 రోజుల్లోనే కట్టేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. అవునా? ఆ గోడ ఎత్తు ఎంత అంటే దగ్గరగా 39.37 అడుగులంట. అంటే 40 అడుగులు. ఆ పట్టణము యొక్క ఆ ప్రాకారము యొక్క ఎత్తు ఎంత అంటే 40 అడుగులు. దాని వెడల్పు ఎంత అంటే 8 అడుగులు. సో ఇలాంటి గొప్ప ప్రాకారాన్ని దేవుడు 52 రోజుల్లోనే కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ సొలొమోను యొక్క దేవాలయం కట్టబడింది. చుట్టూ ఉన్న ప్రాకారము కానీ పట్టణము కానీ మొత్తం పూర్తిగా కట్టబడింది. అవునా? కాబట్టి 445 అనేది దానియేలు 70 వారాలకి స్టార్టింగ్ పాయింట్గా మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్దని దేవుడు చెప్పాడు. అందరికి అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్ 445 దగ్గర నుంచి తీసుకోవాలి. అయితే తర్వాత వచనాన్ని మనం చూద్దాం. అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు, అంటే ఆజ్ఞ బయలుదేరిన సమయం నుండి అభిషిక్తుడగు అధిపతి అంటే మెస్సయ్య వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అయితే ఈ వచనంలో కొంచెం తప్పు అనేది ఉంది. తప్పు అంటే తర్జుమా తప్పు. ఈ వచనంలో తర్జుమా తప్పు ఉంది. ఇదే మాటను మనం ఇంగ్లీష్ బైబిల్లో గనక మనం చూస్తే ఇక్కడ చూడండి, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని మెస్సయ్య అంటే అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు మరియు 62 వారములు పట్టును అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. తెలుగు బైబిల్లో ఏమనుందంటే అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అని రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే 7 వారములు మరియు 62 వారములు మొత్తం కలిపితే 69 వారాలు పట్టిద్ది అని ఇంగ్లీష్లో రాయబడింది. ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని మెస్సయ్య భూమి మీదకి వచ్చే వరకు ఎన్ని వారాలంట? 7 వారములు మరియు 62 వారములు పట్టునని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. తెలుగులో కొంచెం దాన్ని కన్ఫ్యూజ్ చేసినట్టుగా ఏమని ఉంటుందంటే 62 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అని విడివిడిగా రాశారు. దాన్ని చదివితే మనకి ఏమర్థమైందంటే ఆ ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని మెస్సయ్య వచ్చే వరకు 7 వారాలు పట్టిద్దేమో అన్నట్టుగా మనకు అర్థమైంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 7 వారములు మరియు 62 వారములు మొత్తం కలిపితే 69 వారములు పట్టిద్దని ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాయబడింది. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఆజ్ఞ బయలుదేరింది ఎప్పుడంటే 445 క్రీస్తు పూర్వం 445లో ఆజ్ఞ బయలుదేరింది.
అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు, అంటే మెస్సయ్య భూమి మీదకి వచ్చే వరకు ఎంత సమయం పట్టిద్దంట? ఇక్కడ చూడండి, 7 వారములు మరియు 62 వారములు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు 7 వారములు మరియు 62 వారములు అని విడివిడిగా చెప్పటం దేనికి? మొత్తం కలిపి 69 వారాలని చెప్పేయచ్చుగా అని మీకు డౌట్ రావచ్చు. అంతే కదా, ముక్కలుగా చెప్పటం దేనికి? మొత్తం కలిపి 69 వారాలని చెప్పేయచ్చుగా. అయితే నిజంగానే 7 వారాల దగ్గర ఒక బ్రేక్ పాయింట్ అనేది ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే 7 వారములు మరియు 62 వారములు అని దేవుడు చెప్పించాడు. అవునా? ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని వాళ్ళందరూ ఏం చేశారంటే విడతలుగా ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం వచ్చేసి పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ తిరిగి కట్టుకుంటూ కొంచెంగా వాళ్ళు ఎన్ని రోజులు కట్టారంటే 7 వారాల పాటు దాన్ని నిర్మిస్తూ వచ్చారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే దాన్ని ముక్కలుగా రాయించాడు. 7 వారములు మరియు 62 వారములు. సో ఈ 7 వారాలు దేనికోసం అంటే అచ్చంగా ఈ యొక్క పడిపోయిన దేవాలయాన్ని, చుట్టూ ఉన్న పట్టణాన్ని కట్టుకోవటానికి వారికి పట్టిన సమయం ఎంత అంటే 7 వారములు. మళ్ళీ అక్కడి నుంచి అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకి రావటానికి పట్టిన సమయం ఎంత అంటే 62 వారములు. అందుకే దేవుడు దాన్ని ఎలా రాయించాడంటే ముక్కలుగా రాయించాడు. 7 వారములు మరియు 62 వారములు అని రాయించాడు. సో ఇక్కడ మీరు గమనించండి, మొత్తం 70 వారాలు అనగా 490 సంవత్సరాలు. మనందరికీ తెలుసు అది. ఈ 490 సంవత్సరాలను 3 భాగాలు చేశాడు దేవుడు. అవునా? నేను ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టిన వీడియోలో చెప్పాను. ఏమని చెప్పానంటే దాన్ని దేవుడు 3 భాగాలు చేశాడు. ఫస్ట్ భాగం ఏంటంటే మొదటి 7 వారములు, అది దేవాలయాన్ని యెరూషలేమును కట్టడానికి పట్టిన సమయం 7 వారములు. దాని తర్వాత 62 వారములు, అంటే అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకి రావటానికి పట్టిన సమయం 62 వారాలు. దాని తర్వాత చివరిగా దేవుడు ఒక వారాన్ని సపరేట్గా పెట్టాడు. ఇవి 3 భాగాలు. ఆల్రెడీ మనం లేఖనంలో నుండి చూసాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఆయన చూసిన దర్శనములో, దానియేలు చూసిన దర్శనములో ఇద్దరు మరి యాజకుల్లాగా సన్నపు నార బట్టలు ధరించుకొని ఒక ఏటికి ఇవతల ఒక ఆయన, అవతల ఒక ఆయన ఉంటారు. అయితే మధ్యలో ఏటి మధ్య ఇంకొక ఆయన ఆ నీటి పైన ఆడుతూ ఉంటాడు. అప్పుడు యువతలో ఉన్న వ్యక్తి అడుగుతాడు, రాజా, ప్రభువా, వీటికి అంతము ఎప్పుడు అని. అప్పుడు మధ్యలో ఉన్న ఆయన 2 చేతులు పైకెత్తి ఏమంటాడంటే, ఒక కాలము, అర్ధకాలము, కాలములు, అర్ధకాలము అని దాన్ని 3 భాగాలుగా విభజిస్తాడు. కావాలంటే చూడండి, దానియేలు 12:7. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవి యగువాని నామమున ఒట్టు పెట్టుకొని, చూడండి ఏమంటున్నాడు, ఒక కాలము, కాలములు, అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. సో ఈ మొత్తం 490 సంవత్సరాలని 3 భాగాలు చేశాడు దేవుడే. ఎలా అంటే మొదటి 7 వారములు అది ఒక కాలము, తర్వాత 62 వారములు అవి కాలములు, లాస్ట్లో అర్ధకాలము. అంటే ఒక వారాన్ని దేవుడు అర్ధకాలము కింద డివైడ్ చేశాడు. సో ఇవి 3: ఒక కాలము, కాలములు, అర్ధకాలము. ఒక కాలము అనగా 7 వారములు. 7 వారములు అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 × 7 49 సంవత్సరాలు. అవునా? అలాగే కాలములు, కాలములంటే 62 వారాలు. 62 × 7 ఎంత? 434 సంవత్సరాలు. లాస్ట్లో అర్ధకాలము. అర్ధకాలం అంటే ఒక వారం, అంటే 7 సంవత్సరాలు. ఇలా దేవుడే ఈ 490 సంవత్సరాలను విభజించాడు. మూడు భాగాలుగా విభజించాడు. అవునా? సో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఇప్పుడు ప్రవక్త చెప్పిన
మాటలు ఒకసారి చూద్దాం. ఇప్పుడు దానియేలు యొక్క 70 వారముల ముఖ్యమైన అంశములను చూచెదము. మరిక్కడ మరలా నేను తిరిగి చెప్పనిమ్ము సువార్త సేవకులారా, పాస్టర్లకు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ దానియేలు 70 వారాలకి ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క వివరణ ఇస్తా ఉన్నాడు, ఒక్కొక్క తర్జుమా చేస్తా ఉన్నాడు. ఎవరికి వచ్చిన ప్రత్యక్షతను బట్టి, ఎవరికి వచ్చిన బయలుపాటును బట్టి వాళ్ళు దాన్ని వివరిస్తూ ఉన్నారు. అయితే దేన్ని తీసుకోవాలి, దేని మీద మనం ఆధారపడాలి, దేన్ని పట్టుకొని మనం ప్రయాణించాలి అని విశ్వాసులు పాపం తికమక పడతా ఉన్నారు. అందుకే ప్రవక్త ముందే చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పే వివరణతో చాలా మంది పాస్టర్లు, బోధకులు సమ్మతించకపోవచ్చు, అది మీ ఇష్టం, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను చెప్తున్నాను అంటున్నాడు. చూడండి, ఒకవేళ మీరు దీనితో అంగీకరింపకున్న ఎడల పర్వాలేదు. ఇప్పుడు ప్రవక్త చెప్పిన లెక్కలను బట్టి చాలా మంది అసంతృప్తి పడవచ్చు. ఈ లెక్కలు బాగాలేదండి, ఇది సరిగ్గా లేదండి అని చెప్పొచ్చు. కానీ ప్రవక్త అంటున్నాడు, నాతో ఏకీభవించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది నాకు వచ్చిన ప్రత్యక్షత, అది మీకు వచ్చిన ప్రత్యక్షత. చూడండి, అంగీకరింపకున్న ఎడలా పర్వాలేదు, అవి 3 కాలములుగా విభాగింపబడి ఉన్నవి. దానియేలు 9వ అధ్యాయములో మనము చూచున్నట్లుగా 3 కాలములు. మొదటిది 7 వారముల కాలము, అటు పిదప 3 20 మరియు 2 అదే 62, అది రెండవది. అటు పిదప మరియు 1 వారము కాలము. ఇవి 3 కాలములుగా విభాగింపబడి ఉన్నవి. సో చాలా క్లియర్గా ఉంది, దేవుడు దీన్ని 3 భాగాలు చేశాడు అని. అవునా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ 7 వారములు అంటే ఫస్ట్ భాగం గురించి మనం చూద్దాం. మొదటి 7 వారములు. 7 వారములు అనగా ఎంత? 7 × 7 49 రోజులు. అంటే మన దృష్టిలో, దేవుని దృష్టిలో 49 సంవత్సరాలు. ఎందుకంటే ఒక రోజు ఒక సంవత్సరానికి లెక్క. అవునా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, యాకోబు రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 1 వారం అని చక్కగా రాయబడింది. అంటే 7 రోజులు, అంటే 7 సంవత్సరాలు ఆమె కోసం కొలువు చేశాడు. కాబట్టి ఇక్కడ 49 రోజులు అంటే 49 సంవత్సరాలు. ఇది మొదటి భాగం 70 వారాలు. ఇది దేనికోసం కేటాయించబడిందంటే, వారు తిరిగి వచ్చి పడిపోయిన సొలొమోను దేవాలయాన్ని మరియు చుట్టూ ఉన్న ప్రాకారములను, ఈ పట్టణములను కట్టుకోవటానికి వారికి పట్టిన సమయం ఎంత అంటే 49 సంవత్సరాలు. ఇది ఫస్ట్ భాగం. అందరూ ఆలకిస్తున్నారు కదా? కావాలంటే చూడండి, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఒకసారి ఏమంటాడంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో కడతాను అని చెప్తాడు. వెంటనే వీళ్ళ కోపం వచ్చింది. ఏంటి మా వాళ్ళు? చూడండి, అక్కడ యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. అప్పుడు యూదులు ఏమంటున్నారో చూడండి, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా? ఏమంటున్నారు వాళ్ళు? ఏంటేంటి, మా వాళ్ళు, మా తాతలు పితరులు 46 సంవత్సరాలు దాన్ని కట్టే పనిలో ఉన్నారు. నువ్వు ఇప్పుడు వచ్చి ఏమంటున్నావు? దీన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి కట్టేస్తానంటున్నాం. కాబట్టి వారి నోటితోనే దేవుడు చెప్పించాడు. అది కట్టడానికి ఎన్ని సంవత్సరాలంట? 46 సంవత్సరాలు పట్టింది. అయితే 46 సంవత్సరాలు దాన్ని కట్టి వీరందరూ అక్కడి నుంచి వచ్చి మిగతా గ్రౌండ్ వర్క్ అంతా చేసి అక్కడ బలి అర్పించి అనుదిన ఆరాధన జరిపించడానికి 49 సంవత్సరాలని దేవుడు కేటాయించాడు. అందులో అచ్చంగా 46 సంవత్సరాలు దాన్ని కట్టే పనిలోనే ఉన్నారు. వింటున్నారండి? మిగతా గ్రౌండ్ వర్క్కి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేరుకోవటానికి, ఆరాధన జరిగించడానికి పట్టిన టోటల్ సమయం ఎంత అంటే 49 సంవత్సరాలు. అవునా? ఇది దానియేలు 70 వారాల్లో మొదటి భాగము. ఇక్కడ చూడండి, ప్రవక్త కూడా చెప్తున్నాడు, ఆలయమును మరియు నగరమును అది ముగించు వరకు, దానిని తిరిగి కట్టుటకు, ముగించుటకు 49 సంవత్సరములు పట్టెను. అందులో దేవాలయాన్నే అచ్చంగా 46 సంవత్సరాలు కట్టారని ఇందాకే మనం చూసాం. సో చుట్టూ ఉన్న ప్రాకారమును కానీ మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేయటానికి వారికి పట్టిన సమయం ఎంత అంటే 49 సంవత్సరాలు. అవునా?
మరియు ఇక్కడ చూడండి, మరియు శ్రమల కాలములో అవి కట్టబడును. ఈ 49 సంవత్సరాలు కూడా ఎంతో భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఆ దేవాలయాన్ని, పట్టణాన్ని కట్టుకున్నారండి. అవునా? మీరు గమనించండి, చర్చి కట్టాలంటే చాలా మంది వస్తూ ఉంటారు, దానికి పర్మిషన్లు ఇవ్వరు. అవునా? ఇంటి పక్కన వాళ్ళు అందరూ వచ్చి, ఏంటి ఇక్కడ ఫ్యామిలీస్ ఉండే చోట మీరేంటి పాటలు పాడుతా గోల్ చేస్తున్నారు, అసలు ఇక్కడ చర్చి కట్టడానికి వీల్లేదని ఆపుతారా లేదా? సో దేవుని పని ఎక్కడైనా సరే దుష్టుడు ఏదో ఒక విధంగా వచ్చి దాన్ని ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది సహజం అండి, అనాది కాలము నుండి నేటి వరకు అది జరుగుతూనే వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఆ దేవాలయాన్ని కట్టేటప్పుడు, ప్రాకారములన్నీ తిరిగి నిలబెట్టేటప్పుడు చాలా మంది వచ్చి దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇంకా చెప్పాలంటే బోళ్ళని యుద్ధాలు కూడా జరిగినాయి, తన్నుకున్నారు. అయినా సరే దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల పక్షాన ఉన్నాడు కాబట్టి వారు ఒక చేత్తో ఇటుకరాయి పట్టుకొని, ఇంకొక చేత్తో ఆయుధాన్ని పట్టుకొని, ఒకవైపు యుద్ధము చేస్తూ ఇంకోవైపు దాన్ని కట్టే పనిలో ఉన్నారంట. చూడండి, అది ఎవరు చేయలేరు. కానీ ఇశ్రాయేలీయులతో దేవుడుండి ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి చేత జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. నిజమండి, వారికి ఇచ్చిన తెలివితేటలు కానీ, వారు చేసే పనులు కానీ, వారు జరిగించే యుద్ధాలు కానీ, వారు అనుభవించిన శ్రమలు కానీ ప్రపంచంలో ఎవరు ఎక్కడా అనుభవించలేదు. చాలా స్పెషల్ పీపుల్ వాళ్ళు. ఇక్కడ చూడండి, ప్రవక్త అదే అంటున్నాడు, మరియు శ్రమల కాలములో అవి కట్టబడును, మరియు మనలో అనేకులకు జ్ఞాపకముండును. అది కట్టునప్పుడు శత్రువును గమనించుటకు ఒక చేత్తో వారు సిమెంటు, ఇసుక మిశ్రమముతో మరియు ఆయుధమును ఇంకొక చేతిలో, మరియు అది శ్రమల కాలములో కట్టబడును. వారు ఎలా కట్టారంట? ఒక చేత్తో సిమెంటు, ఇసుక, ఇంకో చేత్తో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధాలు జరిగిస్తూ, యుద్ధము చేస్తూ దాన్ని కట్టుకున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు దాన్ని నిర్మించాడు. మొదటి భాగములో అంటే 49 సంవత్సరాల కాలములో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఆ యొక్క దేవాలయాన్ని, చుట్టూ ఉన్న పట్టణపు ప్రాకారమును దాన్ని కట్టుకున్నారు. ఇక్కడ చూడండి, అదే మాట బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. ఇది ప్రవక్త చెప్పిన మాట మాత్రమే కాదండి. చాలా మంది అనుకోవచ్చు, అచ్చంగా వీళ్ళ ప్రవక్త చెప్పినవి వీళ్ళు చదివేసి అప్పచెబుతా ఉంటారు అని. కానీ ఏ బేసు లేకుండా, ఆధారము లేకుండా మన ప్రవక్త ఏదీ చెప్పలేదు. వింటున్నారండి? ఈరోజు మరి ఆయన చెప్పిన సర్ప సంతానం గురించి అనేకమైన దుమారం రేగుతుంది. కానీ మన ప్రవక్త ఏం చెప్పినా బైబిల్ ఆధారము లేకుండా ఆయన ఏది కూడా చెప్పలేదు. ఇక్కడ చూడండి, నెహెమ్యా 4:15, వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు దాన్ని వ్యర్థము చేసననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయుచూ వచ్చిరి, సగం మంది ఈటెలు, బల్లెములు, వెండ్లను, కవచములను ధరించిన వారై వచ్చిరి. అవునా? సగం మంది ఏమో కడుతూ ఉన్నారు, సగం మంది ఏమో యుద్ధాలు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు దాన్ని నిర్మించాడు, జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, ఎంతో ఫాస్ట్గా ఈ పని టకటకా జరిగిపోయింది. అంటే దేవుడు వారికి నిర్ణయించిన ఆ 49 సంవత్సరాల్లో ఈ భాగం అంతా కంప్లీట్ చేశారు. అవునా? చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు యూదులతో వ్యవహరించాలంటే, దేవుడు యూదులతో మాట్లాడాలంటే, వారి మధ్య ఏమైనా చెయ్యాలి అంటే ముందు వారందరూ ఒక దేశముగా ఉండాలి. అందరూ ఆలకిస్తున్నారా? పిల్లలందరినీ అటు తీసుకెళ్ళండి, మొత్తం చక్కగా అక్కడ కుర్చీలు వేసి అక్కడ కూర్చోబెట్టండి. ఇప్పుడు దేవుడు యూదులతో వ్యవహరించాలంటే ఇప్పుడు దేవుడు ముందు వారందరినీ ఒక దేశముగా సమకూర్చిన తర్వాతే వారితో దేవుడు వ్యవహరిస్తాడు. అవునా? అది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అక్కడొకడు ఉన్నప్పుడు దేవుడు వారితో వ్యవహరించలేదు. కానీ అన్యులతో మాత్రం దేవుడు ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఉన్నాడు.
తన వాక్యముతో. కానీ యూదుల్ని పట్టుకునేటప్పుడు మాత్రం ఒక్కొక్కడిగా కాదు, ఒక గుంపుగా, ఒక దేశముగా దేవుడు వారితో వ్యవహరిస్తాడు. అలా వ్యవహరించాలంటే ముందు వాళ్ళందరూ వారి స్వదేశములో ఉండాలి. అందుకే దేవుడు ఫస్ట్ 49 సంవత్సరాలు దేనికి కేటాయించాడంటే, వారందరూ ముందు అక్కడికి వెళ్ళిపోయి ఆ కట్టడాలన్నీ కట్టేసుకోవాలి, దేవాలయాన్ని కట్టాలి, పరిశుద్ధ పట్టణాన్ని నిర్మించాలి. దానికోసం దేవుడు 49 సంవత్సరాలని కేటాయించాడు. కాబట్టి ఇందులో మొదటి 7 వారములు దేనికోసం చెప్పండి? వాళ్ళు తిరిగి రావటానికి, వచ్చిన తర్వాత పడిపోయిన దేవాలయాన్ని, చుట్టూ ఉన్న ప్రాకారాన్ని మొత్తం కట్టేసుకోవటానికి దేవుడు వారికి ఇచ్చిన సమయం 7 వారములు. ఇది మొదటి భాగము. తర్వాత రెండవ భాగం ఏంటంటే 62 వారములు. అవునా? 62 ఇంటూ 7 ఎంత? 434 రోజులు, అంటే 434 సంవత్సరాలు దేవుని దృష్టిలో. ఇది రెండో భాగం. ఇది దేనికోసం అంటే, అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకి రావటానికి పట్టిన సమయం 434 సంవత్సరాలు. వింటున్నారండి? ఇందాక మనం అదే చదివాం. దానియేలు 9:25లో ఏమని రాయబడింది? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు మరియు 62 వారములు పట్టును. ఆ 7 వారములు మనం చూసేసాం, అయిపోయింది. ఇప్పుడు 62 వారములు, అక్కడి నుంచి దేవుడు భూమి మీదకి రావటానికి పట్టిన సమయం ఎంత? 62 వారములు, అంటే 434 సంవత్సరాలు. సో ఇప్పుడు ఈ 2 భాగాలు మీకు అర్థమైనాయి కదా? 3 భాగాలు మొత్తం. ఫస్ట్ది 7 వారములు, అది మనం చూసాం. దాని తర్వాత అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకి రావటానికి పట్టిన సమయం ఎంత అంటే 434 సంవత్సరాలు. అది ఇది మొత్తం కలుపుకుంటే ఎంత వచ్చింది? 49 ప్లస్ 434 మొత్తం కలిపితే 483 సంవత్సరాలు పట్టింది. అంటే యెరూషలేమును కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకి వచ్చే వరకు 483 సంవత్సరాలు పట్టిద్ది. అది అక్కడ దేవుడు గాబ్రియేలు ద్వారా దానియేలుకు సెలవిచ్చింది. దాన్నే మొక్కలు మొక్కలుగా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. అంతే, అక్కడ ఏమీ లేదు. ఫస్ట్ భాగాన్ని మనం చూసాం. తర్వాత ఏంటి? ఆయన భూమి మీదకి రావటానికి పట్టిన సమయం 434. ఈ రెండింటిని కలిపితే 483 సంవత్సరాలు. దాన్ని మళ్ళీ వెనక్కి వస్తే కరెక్ట్గా 69 వారాలు పట్టింది. ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమన్నాడు? ఇప్పుడు మనకు చెప్పబడి ఉన్నది, నగరమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుని వరకు 7, అంటే అది మొదటిది. చూడండి, అది మొదటిది. ఇక్కడే మొదటిది 7 వారములు మరియు 62 వారములు మొత్తం కలిపితే 69 వారాలు. 70 వారాల్లో 69 వారాలు ఇక్కడే మనకు కనపడుతున్నాయి. అవునా? 69 7 మారులు, అంటే ఇంటూ 7 చేస్తే 483 సంవత్సరాలు. కావున అభిషిక్తుడు వచ్చు వరకు మనకి పట్టే సమయం టోటల్గా ఎంత అంటే 483 సంవత్సరాలకి అభిషిక్తుడు భూమి మీదకి రావాలి. అందరూ ఆలకిస్తున్నారు కదా? ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని మనం సెంటర్ పాయింట్గా తీసుకుంటాం. సమయాన్ని మనం విభజించేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్తా ఉంటాం. అవునా? అవునా కాదా? ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఇప్పుడు తీసేశారు, తెలుసా నీకు? చదువుకున్నావా నువ్వు అంటున్నాడు. ఇంతకుముందు ఏంటి? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని మనం చెప్పేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే అది క్రీస్తును మనం ఎక్కువగా చూపిస్తున్నట్టుంది, కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? మార్చాలి అని దాన్ని BCE కింద, CE కింద మార్చేశారు. అంటే బిఫోర్ కామన్ ఎరా, తర్వాత ఏమో కామన్ ఎరా, అట్లా మార్చేశారు. వింటున్నారండి?
అయితే వారికి తెలియంది ఏంటంటే, ఇప్పుడు బీసీఈకి సిఈకి మార్చినా సరే నువ్వు చెప్పే సంవత్సరం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నావు? క్రీస్తు యొక్క పుట్టుకను బేస్ చేసుకునే మనం చెప్తున్నాం. నువ్వు పేర్లు మార్చొచ్చు. బిఫోర్ క్రైస్ట్ బాగాలేదండి అని చెప్పేసి బిఫోర్ కామన్ ఎరా అని చెప్పేసి పెట్టేశారు బీసీఈ అని. కానీ బీసీఈ 445 అంటున్నామంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు పుట్టుకకు ముందు 445 సంవత్సరాలని నీ నోటితో నువ్వే ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు మనం జీవించే సంవత్సరం ఎంత? 2024. ఎలా చెప్పావు? క్రీస్తు పుట్టుకను ఆధారము చేసుకొని 2024 అని చెప్తున్నాం. కాబట్టి మనం పేర్లు మార్చొచ్చు కానీ చరిత్రను మార్చలేం, అవునా? కాలాన్ని మార్చలేం. సో ఇక్కడ క్రీస్తు పుట్టిన సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని మనం సెంటర్ పాయింట్గా తీసుకుంటే, యువతలదంతా క్రీస్తు పూర్వం, అవతలదంతా క్రీస్తు శకం, అవునా? అయితే క్రీస్తు పూర్వానికి మనం కాలాన్ని ఇలా జరుపుకుంటూ వస్తాం, అవునా? సరే, ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వం ఇప్పుడు ఆజ్ఞ బయలుదేరిన సంవత్సరం ఎంత? బీసీ 445. అక్కడి నుంచి యేసయ్య పుట్టిన సంవత్సరం వరకు అంటే 0 అనుకుందాం. సపోజ్ ఈ పాయింట్ని మనం ఏమనుకోవాలి? 0 అనుకోవాలి. దానికి ముందుదంతా క్రీస్తు పూర్వం, దాని తర్వాతంతా క్రీస్తు శకం. కాబట్టి ఇది మధ్యలోది ఏమైద్ది? 0 అయింది. సో ఇక్కడి నుంచి ఈ 0 వరకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? క్లియర్గా ఉంది, 445 సంవత్సరాలకి 0 అయిపోద్ది, అవునా? అంటే ఈ సమయం ఎంత? యేసయ్య పుట్టిన సంవత్సరం 0 కాబట్టి 445 నుంచి యేసయ్య పుట్టిన సంవత్సరం వరకు 445 సంవత్సరాలు. అయితే అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకు వచ్చిన సమయం మనకు కావాలి. ఆయన పుట్టిన సంవత్సరం కాదండి. అందరు అర్థం చేసుకుంటున్నారా? బైబిల్లో ఏమని రాయబడిందంటే, అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకు వచ్చే వరకు, అంటే అది పుట్టిన సంవత్సరం కాదు, ఆయన భూమి మీదకు వచ్చి ఆయన సేవ ఆరంభించిన సమయం వరకు అని, అవునా? ఎందుకంటే యేసయ్య 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడో ఎవరికి సరిగ్గా తెలియదు. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు మన దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మం పొంది ఆ రోజు నుంచి మనకు తెర మీద కనపడతా ఉంటాడు. అప్పటిదాకా యేసయ్య తెర వెనకాల ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి మనం లెక్క పెట్టుకుంటూ వెళితే ఈ 0 వరకు 440 సంవత్సరాలు. మరి అక్కడి నుంచి అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకు వచ్చే వరకు, అభిషిక్తుడగు అధిపతి ఎప్పుడు వచ్చాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలకి ఆయన సువార్త ప్రారంభించాడు? బాప్తిసం తీసుకొని ఇక ఆ రోజు నుంచి యూదులతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. కానీ 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి సరిగ్గా తెలీదు, రికార్డ్స్ లేవు. కాబట్టి మనం ఏ పాయింట్ తీసుకుంటున్నామంటే, ఆయన భూమి మీదకి వచ్చి సువార్త స్టార్ట్ చేసిన పాయింటే అభిషిక్తుడగు అధిపతి వచ్చిన సమయం. అది ఎప్పుడు అంటే క్రీస్తు శకం 30. ఎందుకంటే యేసయ్యకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకొని సువార్త ప్రారంభించాడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ 0ను కూడా లెక్క పెడతారు. అప్పుడు లెక్క పెట్టినప్పుడు 31 వచ్చింది. క్రీస్తు శకం 31కి మన యేసయ్య బాప్తిసం తీసుకున్నట్టుగా కొంతమంది చెప్తా ఉంటారు. ఆ 0ను కూడా లెక్క పెడతారు. కానీ ప్రవక్త చెప్పిన అనువాదాన్ని మనం తీసుకోవాలి. ప్రవక్త ఏం చెప్పింది ఏంటంటే, క్రీస్తు శకం 30కి ఆయన భూమి మీదకి వచ్చి ఇక సువార్త ప్రారంభించాడు అని చెప్తాడు. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 445 సంవత్సరాలు అయితే ఇక్కడి నుంచి ఇంకో 30 కలుపుకోవాలి మనం, అంతే కదా? 30 కలిపితే అప్పుడు టోటల్ ఎంత చెప్పండి? ఇదేమో క్రీస్తు పూర్వం, ఇది క్రీస్తు శకం. ఆజ్ఞ బయలుదేరింది ఇప్పుడు. మొత్తం కలిపితే ఈ 445 ప్లస్ ఆయన పుట్టి పెరిగి సువార్త స్టార్ట్ చేసినంత వరకు 30 సంవత్సరాలు. ఇది మొత్తం కలిపితే ఎంత వచ్చింది? 475 సంవత్సరాలు వచ్చింది మన క్యాలెండర్లో, మన లెక్క ప్రకారంగా. కానీ
ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే ఎన్ని సంవత్సరాలు రావాలి? 69 వారాలంటే ఎంత అది? దేవుడు చెప్పింది ఏంటి? 69 వారాలకి అభిషిక్తుడకు అధిపతి భూమి మీదకి వస్తాడు అని. 69 వారాలు దేవుని లెక్కలో మనం చూస్తే 483 సంవత్సరాలకి అభిషిక్తుడు రావాలి. కానీ ఇక్కడ మనం చూస్తే 475 సంవత్సరాలకి వచ్చేసినట్టుగా మనకు కనపడింది. ప్రవక్త అంటున్నాడు, మరి దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? 8 సంవత్సరాలు ఉంది. అవునా? 475 సంవత్సరాలకి యేసయ్య భూమి మీదకి వచ్చినట్టుగా మన క్యాలెండర్ చెప్తుంది. కానీ దేవుడు బైబిల్లో ఏమని రాయించాడంటే 483 సంవత్సరాలకి అభిషిక్తుడు రావాలి అని దేవుడు రాయించాడు. ఈ రెండింటిని మనం కలిపి చూస్తే డిఫరెన్స్ ఎంత వస్తుంది? 8 సంవత్సరాలు వస్తుంది. అయితే దేని వల్ల వస్తుందని మన ప్రవక్త చక్కగా చెప్పాడు. దేని వల్ల అంటే క్యాలెండర్ ప్రాబ్లం. మనం ఫాలో అయ్యే క్యాలెండర్ ఏంటి చెప్పండి? ముందు రోమన్ క్యాలెండర్ మనం ఫాలో అయ్యేవాళ్ళం. దాని తర్వాత జూలియన్ క్యాలెండర్ చాలా రోజులు దాన్ని మనం ఫాలో అయ్యాం. తర్వాత ఇప్పుడు రీసెంట్గా గ్రిగేరియన్ క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం. ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారముగా ఒక్కొక్క నెలకి, ఒక నెలలో 30 రోజులు వస్తాయి, ఒక నెలలో 31 రోజులు వస్తాయి. ఫిబ్రవరి నెలలో అయితే 28 రోజులే వస్తాయి. అవునా కాదా? మన క్యాలెండర్ ప్రకారముగా నెలకి ఎన్ని రోజులు? జూలైకి ఎన్ని రోజులు? 31 రోజులు. ఫిబ్రవరికి ఎన్ని రోజులు? 28. అది కూడా 28 కంటిన్యూగా ఉండదు. 4వ సంవత్సరం లీప్ ఇయర్ రాగానే ఫిబ్రవరికి 29 రోజులు వస్తాయి. అవునా? 3 సంవత్సరాలేమో వరుసన 28 రోజులు వస్తాయి. 4వ సంవత్సరం వచ్చేసరికి 29 రోజులు వస్తాయి. అంటే ఏమైపోయింది? కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా లేదా? మనం ఫాలో అయ్యే క్యాలెండర్కి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఈ లెక్కను చూసుకుంటే సంవత్సరానికి ఎన్ని రోజులు మనకి? ఒక సంవత్సరం అంటే ఎంత? 365 పావు రోజు. కరెక్ట్గా చెప్పాలంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పావు కూడా కాదు, పావు కంటే తక్కువ. ఈ 365 పావు జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా. కానీ ఇప్పుడు మనం వాడేది ఏ క్యాలెండర్ అంటే గ్రిగేరియన్ క్యాలెండర్. దాని ప్రకారంగా చూస్తే ఇంకా తగ్గింది, ఆ పావు రోజు కంటే తక్కువ. సో ప్రవక్త అంటున్నాడు ఇది మనం వాడే క్యాలెండర్. కానీ బైబిల్లో దేవునికి ఒక క్యాలెండర్ ఉంది. అదేదో కాదండి, అదేదో కొత్త క్యాలెండర్ అనుకోవద్దు. హీబ్రూ క్యాలెండర్, హెబ్రీలు క్యాలెండరే బైబిల్ క్యాలెండర్. అది అంటే దేవుని యొక్క లెక్కల ప్రకారముగా ఫాలో అయ్యే క్యాలెండర్ ఏది అంటే హీబ్రూ క్యాలెండర్. దానికి ఒక నెలకి ఎన్ని రోజులు అంటే సరిగ్గా 30 రోజులు. 12 నెలలకి 30 రోజులే. కానీ మనకి మాత్రం ఒక దాంట్లో 31, ఒక దాంట్లో 30, ఇంకో దాంట్లో 28. కానీ దేవుని క్యాలెండర్లో మాత్రం ప్రతి నెలకే 30 రోజులు. ఆ లెక్కను చూస్తే సంవత్సరానికి ఎన్ని రోజులు? సరిగ్గా 360 రోజులు. అంటే 360 అంటే దాని అర్థం ఏంటి? ఒక సర్కిల్ అని అర్థం. అంతే కదా? మ్యాథమెటిక్స్ ప్రకారముగా ఒక సర్కిల్, ఒక రౌండ్ కొడితే 360 డిగ్రీలు అన్నమాట. అది దేన్ని చూపిస్తుందంటే మన దేవుణ్ణి చూపిస్తా ఉంది. మన దేవుడు ఆది అంతము లేనివాడు. ఒక సర్కిల్లో ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో ఎవ్వడూ చెప్పలేడు. అవునా కాదా? కాబట్టి అది దేన్ని చూపిస్తుంది? అందుకే గ్రహాలన్నిటినీ దేవుడు ఎలా కలుగజేశాడు? ఒకదాన్ని రెక్టాంగిల్గా, ఒకదాన్ని ట్రయాంగిల్గా దేవుడు చేయలేదు. అన్నిటికీ దేవుడు ఆ రౌండ్ షేప్నే పెట్టాడు. అవునా? అది దేన్ని చూపిస్తుందంటే మన దేవుణ్ణి చూపిస్తా ఉంది. కాబట్టి సహోదరులారా, దేవుని యొక్క క్యాలెండర్లో ఎన్ని సంవత్సరాలు, అది ఎన్ని నెలలు? సరిగ్గా 12 నెలలు. ఒక్కొక్క నెలకి 30 రోజులు. కాబట్టి ఒక సంవత్సరానికి 360 రోజులు. కానీ మన క్యాలెండర్కి మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మనం, మీరు గమనించండి, ఇప్పుడు దానికి దీనికి తేడా ఎంత మీరు చెప్పండి? 5.25 అంటే 5.25 రోజులు దేవుని క్యాలెండర్కి మనకి లెక్క తేడా వస్తూ ఉంటుంది. అందరూ అర్థం చేసుకుంటున్నారండి?
ఇప్పుడు నిజంగా దేవునికి అదేనా క్యాలెండర్ అని చూస్తే బైబిల్లో చక్కగా ఉంది. ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 11:1 మనం చూస్తే 1 నుంచి, మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కబెట్టుము అని చెప్తూ ఇంకేమన్నాడు చూడండి. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. ఎన్ని నెలలంట? 42 నెలలు. అంటే ఎంత? 42 × 30. ప్రతి నెలకి 30 రోజులు కదా, 42 నెలలు అని చెప్పాడు. కాబట్టి 42 × 30 ఎంత? 1260 రోజులు. ఈ 1260 రోజులు ఎన్ని సంవత్సరాలు అని లెక్క పెడితే కరెక్ట్గా ఎంత వచ్చింది? 3.5 సంవత్సరాలు వస్తుంది. అందుకే దేవుడు చివర్లో తన 2 సాక్షుల్ని భూమి మీదకి పంపించబోతున్నాడు. వారు వచ్చి 1260 దినాలు భూమి మీద పరిచర్య చేస్తారు. దేవుడు చక్కగా రాయించాడు చూడండి. కాబట్టి 1260 దినాలు వారు భూమి మీదకి వచ్చి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఇక్కడ ఉంది చూడండి 3. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచింతురు. అది ఎంత అంటే 3.5 సంవత్సరాలు కరెక్ట్గా. కాబట్టి ఇదేంటంటే దేవుని యొక్క క్యాలెండర్ అది. ఇదేమో మనం ఫాలో అయ్యే క్యాలెండర్. రెండిటికి తేడా ఎంత అంటే 5.25 అన్ని రోజులు తేడా అన్నమాట దేవునికి మనకి. అయితే మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ తేడా ఎందుకు వచ్చింది అని. స్టార్టింగ్లో అందరూ చక్కగా ఆ హీబ్రూ క్యాలెండర్ని ఫాలో అయ్యారు కదా, మళ్ళీ ఎందుకు ఈ తేడాలన్నీ వచ్చినాయి అంటే ప్రవక్త చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. అసలు స్టార్టింగ్లో ఈ సమయాలను కాలాలను సూచించడానికి దేవుడు ఏం పెట్టాడు? ఆకాశంలో ఈ సూర్య చంద్ర నక్షత్రాలను దేనికోసం పెట్టాడంటే అవి చేసే కదలికలను బట్టి సమయం ఎంత అయిందో మన పెద్దవారు చెప్తూ ఉండేవాళ్ళు. అవునా? ఈ రోజుల్లో మనకి చక్కగా గడియారాలు వాచ్లు వచ్చినాయి, కానీ పూర్వకాలంలో సమయం ఎంత అయింది, మరి ముఖ్యంగా రాత్రిపూట సమయం ఎంత అయిందో చెప్పాలంటే వారు నక్షత్రాలను చూసి వాటి కదలికలను బట్టి సమయం ఎంత అయిందని చెప్తా ఉండేవాళ్ళు. అవునా? అంటే అవి కరెక్ట్గా ఈ భూమిని కరెక్ట్ టైంలో అవి దాటుతూ ఉండేవి. అందుకే వారు కరెక్ట్గా నక్షత్రాన్ని చూసి ఎంత టైం అయిందని చెప్పేవాళ్ళు. ఆ కదలికల్ని బట్టే సంవత్సరానికి ఇన్ని రోజులని వాళ్ళు క్యాలెండర్ని సెట్ చేశారు. అందరూ దాన్ని చక్కగా ఫాలో అవుతా ఉన్నారు. అందులో ఏమి లోపం అనేది లేదు. అయితే మీరు గమనించండి, తర్వాత ఇక్కడ చూడండి, ఆదికాండంలో దేవుడే చెప్పాడు ఆ మాట. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకానియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకానియు దేవుడు నియమించాడు. అవునా? ఇవన్నీ ఏం చూపిస్తాయి మనకి? మనం ఏ కాలంలో జీవిస్తున్నాం, ఇప్పుడు సమయం ఎంత అయింది, వాతావరణాన్ని కాలాన్ని చూపించేవే ఈ యొక్క నక్షత్రాలు. ఇవన్నీ భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను, ఆ ప్రకారం ఆయను. సో దాని ప్రకారంగా మన పెద్దవాళ్ళు టైం అనేది కరెక్ట్గా చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, ఈ భూమి ఇలా తిరుగుతూ ఉంది. అయితే దీని సెంటర్ ఆఫ్ యాక్సిస్ ఎక్కడ ఉంది చూడండి? కరెక్ట్గా మధ్యలో ఉంది. దీని యాక్సిస్ ఎక్కడ ఉంది? కరెక్ట్గా మధ్యలోకి ఉంది. అంటే మధ్యలో గనక మనం ఒక లైన్ గీస్తే అది చక్కగా అలా తిరుగుతూ ఉంది. అది తిరిగే దాన్ని బట్టే నక్షత్రాలు కదులుతూ ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది. అవి చేసే కదలికల్ని బట్టే సమయాన్ని కానీ కాలాన్ని కానీ సంవత్సరాలను కానీ మన పెద్దవాళ్ళు లెక్కించి దాని ప్రకారంగానే క్యాలెండర్ని సెట్ చేశారు. అందులో లోపం ఏమీ లేదు. అవునా? కాబట్టి అలా తిరుగుతూ ఉంది కాబట్టి ఆ నక్షత్రాలు అవన్నీ కూడా సరైన సమయంలో భూమిని దాటుతూ ఉన్నాయి. దాన్ని బట్టే మన వాళ్ళు సమయాన్ని కాలాలను చక్కగా సెట్ చేశారు.
అయితే ఒకానొక సమయంలో మరి నోవాహు జల ప్రళయం వచ్చిన సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆకాశపు తూములను కూడా విప్పాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. అవునా, కొండలు సైతం మునిగిపోయింది. అప్పుడు ఒక్కసారిగా దేవుడు భూమిని కంపింపజేశాడు. ఈ భూమిని దేవుడు ఏం చేశాడు, ఒక్కసారిగా షేక్ చేశాడు. అన్ని వైపుల నుంచి మరి సుడిగాళ్ళు కానీ వరదలు కానీ ఇదంతా వచ్చినప్పుడు ఈ భూమి ఏమైందంటే ఒక్కసారిగా కంపించిపోయింది. అప్పటి నుంచి ఏమైందంటే ఇలా తిరగాల్సిన భూమి ఎలా తిరుగుతుంది, వంకరగా తిరుగుతా ఉంది. ఇదే వచ్చిన సమస్య. తిరగాల్సింది ఎట్లా, అది ఎట్లా తిరగాలి, స్ట్రైట్గా, దాని సెంటర్ మధ్యలోకి ఉండాలి. కానీ దేవుడు దాన్ని ఒక్కసారిగా షాక్కి గురి చేసినప్పుడు, దాన్ని కంపింపజేసినప్పుడు, దాన్ని ఒక తన్నినప్పుడు అది ఎలా అయిపోయింది, ఒక పక్కకు ఒరిగిపోయినట్టుగా ఇప్పుడు ఇలా తిరుగుతూ ఉంది. అవునా, అంటే దగ్గరగా ఒక 20 to 25 degrees యాంగిల్లో అది ఏమైందంటే పక్కకు ఒరిగిపోయినట్టుగా అలా ఉండిపోయింది. ఇక అలాగే ఉండి అది తిరగటం స్టార్ట్ అయింది. కాబట్టి దీని వల్లనే ఇలా వంకరగా తిరుగుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో చాలా చోట్ల సూర్యుని యొక్క కాంతి అనేది కరెక్ట్గా పడని ప్రదేశాలు చాలా ఉన్నాయి. వింటున్నారండి? అన్ని ప్రదేశాల మీద సూర్యుడు కరెక్ట్గా పడట్లేదు. ఇలా సూర్యుడు పడని ప్రదేశాల్లో ఏమైందంటే ఐస్ అనేది ఫుల్గా ఉండిపోయింది. మీరు గమనిస్తున్నారా? కొన్ని ప్రదేశాల్లో ఆర్కిటిక్, అంటార్కిటిక్ రీజియన్స్లో అసలు సూర్యుని యొక్క కాంతి అనేది కొన్ని నెలల పాటు పడదు. అందుకే మీరు గమనిస్తే నార్వే, స్వీడన్, ఇంకా ఆ ప్రాంతాల్లో గ్రీన్లాండ్ ఉండే ప్రదేశాల్లో చాలా రోజులు రాత్రి మాత్రమే ఉంటుంది. మనకి సరిగ్గా పొద్దున్నే 6 గంటలకి సూర్యుడు వస్తాడు, సాయంత్రం 6 గంటలకి సరిగ్గా సూర్యుడు వెళ్ళిపోతాడు. కానీ కొన్ని ప్రదేశాల్లో కొన్ని నెలల పాటు సూర్యుడు రాడు, అచ్చంగా రాత్రే ఉంటుంది. కొన్ని నెలల పాటు అసలు రాత్రి అనేదే రాదు, అచ్చంగా పగలే ఉంటుంది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో అయితే పొద్దున్నే 4 గంటలకే, మరి 2 గంటలకే సూర్యాస్తమయం జరిగి 4 గంటలకల్లా మళ్ళీ సూర్యోదయం జరుగుతూ ఉంటుంది. కొన్ని దేశాల్లో రాత్రి 2ంటికి సూర్యాస్తమయం జరిగిద్ది, మళ్ళీ 4 గంటలకే సూర్యుడు ఉదయించేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ తేడాలన్నీ అంటే ఈ ప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడు, కొంచెం వంగిపోయేటట్టు చేశాడు. దానివల్లే చాలా చోట్ల ఐస్ అనేది అలా ఉండిపోయింది. అసలు సూర్యుని యొక్క కాంతి కొన్ని ప్రదేశాల్లో అసలు పడదు. వింటున్నారండి? కాబట్టి ఈ మార్పులు చేర్పులన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే నోవాహు యొక్క జలప్రళయం నుంచే ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది. అవునా? ఇక అప్పటి నుంచి ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా సరైన సమయంలో భూమిని దాటట్లేదు. అందుకే మరి టైం అనేది కరెక్ట్గా చెప్పటం సాధ్యపడక ఇప్పుడున్న విధానాన్ని బట్టి క్యాలెండర్ సెట్ చేస్తే ఎన్ని రోజులు వచ్చినాయి మనకి? 365.25 రోజులు వచ్చినాయి మనకి. కానీ అంతకుముందు భూమి స్ట్రైట్గా తిరిగినప్పుడు ఎన్ని రోజులంటే సరిగ్గా 360 రోజులు సంవత్సరానికి. కానీ భూమి వంకరగా తిరుగుతుంది కాబట్టి దాని ప్రకారంగా మనం లెక్క పెట్టుకుంటే 5.25 అంటే 5.25 రోజులు మనకిప్పుడు తేడా వస్తుంది. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి దాన్ని బట్టి దేవుని క్యాలెండర్కి మన క్యాలెండర్కి ఎంత తేడా ఉంది. వింటున్నారండి? ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. డిస్టెన్స్ ఒకటే, ఎక్కడి నుంచి ఇక్కడికి ఒకే డిస్టెన్స్. కానీ లెక్క పెట్టేటప్పుడు మీరు గమనించండి, మోరల్లో లెక్క పెడితే ఎక్కడి నుంచి అక్కడికి ఎంత వచ్చింది సుమారుగా మీరు చెప్పండి. ఈ టేబుల్ దగ్గర నుంచి గోడ వరకు మోరల్ తీసుకుంటే సుమారుగా 6-7 వస్తాయి. అవునా కాదా? అదే జానాలతో లెక్క పెడితే ఎక్కువ వస్తాయా రాదా? మోరల్ సపోజ్ 6 వస్తే జానాలు 12 దాకా వస్తాయి, అంటే డబల్ వస్తాయి. డిస్టెన్స్ ఒకటే, కానీ మనం లెక్కించే విధానం ఏమైంది, మారిపోయింది. మోరలతో లెక్క పెడితే ఒకలాగా వచ్చింది. ఇక్కడ చూడండి, సపోజ్ దీనికి ఎన్ని వచ్చినాయి, మొత్తం 6 వస్తాయి. అవునా? అదే సమయాన్ని, అదే డిస్టెన్స్ని చిన్నగా కొలిచేమనుకో ఎన్ని వస్తాయి? ఇది చాలా వచ్చినాయి. కానీ ఆ దూరం మాత్రం ఒక్కటే.
అవునా? లెక్కించే విధానంలోనే తేడా. కాబట్టి సపోజ్ ఈ యొక్క పైన లెక్కించిన దాన్ని మన సంవత్సరాలు అనుకుందాం. మన సంవత్సరాలు సంవత్సరానికి ఎన్ని రోజులు మనకి? 365.25, అంటే పావు రోజులు. దీనితో లెక్క పెడితే ఎన్ని రోజులు వస్తుంది? అన్ని రోజులు వచ్చింది. ఇదే సమయాన్ని దేవుని యొక్క క్యాలెండర్తో మనం లెక్క పెడితే చాలా వచ్చినాయి, అవునా? కానీ ఆ సమయం, వ్యవధి, కాలం మాత్రం ఒకటే, డిస్టెన్స్ ఒకటే, కానీ కొలిచే విధానంలోనే మార్పు అనేది వచ్చింది. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం తీసుకుందాం. దేవుడు చెప్పింది ఏంటి? ఆజ్ఞ బయలుదేరిన సమయము నుండి అభిషిక్తుడకు అధిపతి భూమి మీదకి వచ్చే వరకు 69 వారములు, అంటే 483 సంవత్సరాలు పట్టిద్దని దేవుడు మనకి స్పష్టంగా చెప్పాడు, అవునా? దాన్ని మనం ఇప్పుడు సపోజ్ రోజుల్లోకి తీసుకుందాం. ఈ 483 సంవత్సరాలను రోజుల్లోకి కన్వర్ట్ చేస్తే మన క్యాలెండర్ ప్రకారంగా ఎన్ని రోజులు వచ్చింది? ఎన్ని రోజులు వచ్చింది? 176415.75 రోజులు మన క్యాలెండర్ ప్రకారంగా వచ్చింది. అదే 483 సంవత్సరాలను దేవుని యొక్క క్యాలెండర్ ప్రకారముగా లెక్క పెడితే ఎన్ని రోజులు వచ్చింది? 173880 రోజులు వచ్చింది, అవునా? ఇది మనం లెక్కేసింది. ఇదేమో మన క్యాలెండర్తో, ఇదేమో దేవుని యొక్క క్యాలెండర్తో. ఇప్పుడు ఈ రోజులకి ఎంత తేడా వచ్చింది అంటే చూడండి, డిఫరెన్స్ ఎంత? 2535.75 రోజులు, దానికి దీనికి మధ్య ఉన్న వ్యత్యాసం, తేడా. ఇది ఎందుకు వచ్చింది అంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వచ్చింది మనకి? 5.25 ఎక్స్ట్రా వచ్చింది. ప్రతి సంవత్సరంలో ఎక్స్ట్రా వచ్చింది, అవునా? ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే ఈ 483 సంవత్సరాల్లో ఈ ఎక్స్ట్రా వచ్చిన 5.25ని తగ్గించుకుంటూ రండి అని చెప్పాడు, అవునా? ఎలా తగ్గిస్తాం చూడండి. 483 ఇంటూ 5.25 ఎంత అంటే ఇన్ని రోజులు. ఇప్పుడు ఇన్ని రోజుల్ని మనం ఏం చేయాలంటే మన దాంట్లో నుంచి తీసేయాలి. అది ప్రవక్త చెప్పాడు, అవునా? మనం ఏం చేసాం? మనకున్న క్యాలెండర్తో లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎక్కువ రోజులు వచ్చేసినాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి సంవత్సరంలో నుంచి ఆ 5.25 రోజుల్ని మనం తీసేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మనకు కూడా ఇదే లెక్క వచ్చింది అని ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని మనం మైనస్ చేయాలి. మనకొచ్చిన రోజుల్లో నుంచి ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో 2535.75 దీన్ని మైనస్ చేస్తే దేవునికి వచ్చిందే మనకు వచ్చింది. ఇప్పుడు దీన్ని 360తో విభాగిస్తే సరిగ్గా ఎంత వచ్చింది? 483. అంటే దేవుడు చెప్పిన సమయానికే సరిగ్గా దేవుడు భూమి మీదకి వచ్చాడు. అయితే మనం లెక్క పెట్టే విధానంలో తేడా వచ్చింది కాబట్టి మనం 475 అని మనం చెప్పుకుంటున్నాం. అందరూ ఆలకిస్తున్నారండి. సో ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. ఇది చూడండి. అయితే మనము ఇంతకు మునుపే చూచినట్లు 69 వారములు అనగా 483 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడే చిక్కు వచ్చుచున్నది. ఇక్కడే చిక్కు ఉంది అంటున్నాడు. ఏంటా చిక్కు అంటే చూసారా, ఇక్కడున్న బైబిల్లో మనం గుర్తుంచుకున్నట్లు కాలము 475 సంవత్సరములు మాత్రమే. మనకు వచ్చిన లెక్క 475 మాత్రమే. మరి వాస్తవముగా అది 483 సంవత్సరాలు ఉండాలి లెక్క. అయితే వ్యత్యాసము ఎంత అంటే 8 సంవత్సరాలు వ్యత్యాసము దానికి దీనికి. సో ఇప్పుడు అట్లు అది తప్పిపోలాగున దేవుడు చేయడు. దేవుడు ఎప్పుడు అలా కన్ఫ్యూజన్లో ఉంచే దేవుడు కాదు. మనం తప్పిపోవచ్చు, మన క్యాలెండర్లు మారిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మారని దేవుడు. ఆయన లెక్కలు కూడా ఎప్పుడు మారవు. ఆయన అవి అన్ని దినములు అని చెప్పిన ఎడల అవి అన్నే దినములు. ఆయన అది అంతే అని చెప్పిన ఎడల అది అంతే. కావున ఇప్పుడు చూడండి, మనం ఏమి చేయబోచున్నాము. ఇప్పుడు క్రీస్తు పూర్వం 475 నుండి, ఇది యాక్చువల్గా 445 నుండి 45 నుండి క్రీస్తు శకం 30 వరకు జూలియన్ లేక ఖగోళ సంవత్సరములు, అంటే మన సంవత్సరముల్లో అవి ఎంత? 365 పావు దినములు
ఒక్కొక్క సంవత్సరమునకు. అయితే ఆ దినములను మన ప్రవచన క్యాలెండర్కు మనం ఏం చేయాలి? తగ్గించుకుంటూ రావాలి. ఎంతైతే ఎక్స్ట్రా వెళ్ళామో అంత మనం ఎక్కడికి రావాలి? వెనక్కి రావాలి. ప్రతి సంవత్సరంలో ఆ 5.25ను మనం కరెక్ట్గా తగ్గించుకుంటూ వస్తే దేవుని దగ్గరికి, దేవుని లెక్కల్లోకి మనం ఆటోమేటిక్గా వచ్చేస్తాం అని ప్రవక్త చెప్పాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదు. నువ్వు క్రీస్తు శకం 31కి తీసుకున్నా, క్రీస్తు శకం 30కి తీసుకున్నా అది ఇంచుమించుగా అవే లెక్కలు వస్తాయి. అయితే మన ప్రవక్త ఏం చేశాడంటే దాన్ని క్రీస్తు శకం 30కి మనం అభిషిక్తుడు వచ్చినట్టుగా తీసుకోవాలి అని చెప్పాడు. కొంతమంది దాన్ని 31కి తీసుకుంటారు. 31కి తీసుకున్నప్పుడు 476 సంవత్సరాలు వచ్చింది వాళ్ళకి. మనం 30కి తీసుకున్నాం కాబట్టి 475కి మనం ఆగిపోయాం. అవునా? అప్పుడు దేవునికి మనకి 8 సంవత్సరాలు. ఆ 8 ఎందువల్ల మనం ఇప్పుడే చూసాం. దాన్ని మనం తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మనం కూడా దేవుని యొక్క లెక్కల్లోకే వచ్చేస్తాం. అందరూ వింటున్నారండి. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా మీరు చెప్పండి, ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి భూమి మీదకి వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు? 483 సంవత్సరాలు పట్టింది. వింటున్నారండి. సో దేవుడు చెప్పినట్టుగానే ఆ సమయానికి కరెక్ట్గా వచ్చాడా? రాలేదా? వచ్చాడు కదా. ఇప్పుడు ఏం మొదలైంది ఇక్కడ చూడండి. మొత్తం ఆయన భూమి మీదకి క్రీస్తు శకం 30లో వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకొని ఇక సేవ ప్రారంభించాడు. వింటున్నారండి. సపోజ్ ఈ రోజు బాప్తిస్మం తీసుకొని రేపు నుంచి సేవ ప్రారంభిస్తే ఈ రోజు వరకు 69 వారాలు పూర్తి అయిపోయింది. ఇక రేపు నుంచి ఏం మొదలైద్ది చెప్పండి? బాప్తిసం తీసుకున్నంత వరకు 69 వారాలు తీసుకొని ఇక సేవ స్టార్ట్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి 70వ వారం స్టార్ట్ అయిపోయినట్టే. వింటున్నారండి. అంటే చివరి 7 సంవత్సరాలు స్టార్ట్ అయిపోయినాయి యూదులకి. ఇక అది మొదలుకొని మన దేవుడు ఎక్కడ కూడా విసుగు విరామం లేకుండా ప్రతి చోట వారి తాటలు తీసుకుంటా వచ్చాడు. ఎన్నికలో ఉన్న వాళ్ళని ఆయన రక్షించుకుంటూ వచ్చాడు. ఎన్నికలో లేని వారిని తూర్పార పట్టుకుంటూ వచ్చాడు. ఇలా ఎక్కడ కూడా మన దేవుడు నిద్రపోయినట్టుగా ఎక్కడ మనం చూడమండి. వింటున్నారు కదా. ఆయన జీవించిన ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఆయన సువార్త పనిలోనే ఉన్నాడు. అక్కడికి వాళ్ళ అమ్మ మరియమ్మ తల్లి వచ్చి ఏమంటది? కొంతమంది వచ్చి ఇలాగే వాక్యం చెప్తా ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటారు? బోధకుడా, బయట నీ తల్లి నీ సహోదరులు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. అంటే వారికి సమయాన్ని కేటాయించే పనిలో అంత టైం కూడా లేదు మన దేవుని దగ్గర. వింటున్నారండి. కూర్చొని తాపీగా కబుర్లు చెప్పే సమయం మన దేవునికి లేదు. ఆయన ఏమంటాడు? ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు అని చెప్పాడు ఆయన. అవునా? కాబట్టి ప్రతి చోట కానా అనే ఊరిలో పెండ్లి వెందుకు మన దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ మరియమ్మ తల్లి చేయమంటదంటే యేసు ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు దేవుడు ఏమంటాడు? అమ్మ నాతో నీకేమి పని అన్నాడా లేదా? కాబట్టి మన దేవుడు ప్రతి క్షణాన్ని ప్రతి రోజుని తండ్రిని సంతోషపెట్టే పనిలోనే బిజీగా ఉన్నాడు ఆయన. అవునా? 70వ వారం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక ఎక్కడ కూడా మన దేవుడు రెస్ట్ అనేది తీసుకోకుండా ప్రతి చోట ఆయన ఏం చేస్తున్నాడు? ఎన్నికలో ఉన్న వారందరినీ లాగేస్తున్నాడు, ఎన్నికలో లేని వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇక అదే పనిలో ఉన్నాడు ఆయన. సో 70వ వారం అనేది అనర్గళంగా జరుగుతూ ఉంది. వింటున్నారండి. ప్రతిరోజు ఆయన గురించి హెడ్లైన్స్లో పడుతుంది. ఆయన చేసిన ప్రతి పని ఊరా చెప్పుకుంటా ఉన్నారు. ప్రపంచంలో ఏదో జరుగుతుంది, ఎవరో పుట్టారు. వింటున్నారండి. అప్పటిదాకా చాలా మంది పుట్టారు. అలెగ్జాండర్ పుట్టాడు, స్వామి వివేకానంద పుట్టాడు. కానీ వారెవ్వరూ చెయ్యని గొప్ప గొప్ప కార్యాలు ఎవరు చేస్తున్నాడు? యేసయ్య భూమి మీద ఉండి చేస్తున్నాడు. అందుకే రాసేటప్పుడు ఏమని రాశారు? ఇంకను ఆయన చెప్పిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి, కానీ అవి రాయటానికి భూలోకమైన ఆకాశమైన సరిపోదు అన్నారు. అంటే మనం కొన్ని మాత్రమే చదువుతున్నాం 4 సువార్తల్లో, కానీ మనకు తెలియని అనేకమైన విషయాలు మన దేవుడు భూమి మీద ఉన్నప్పుడు జరిగించాడు ఆయన. అవునా? అంటే 70వ వారంలో ఆయన సువార్త ఎలా ఉంది?
అస్సలు రాకెట్ లాగా వెళ్ళిపోతా ఉంది, దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. వింటున్నారండి? ఇలా వెళుతూ 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 ఉన్నప్పుడు సడన్ గా ఏమైందంటే మధ్యలో ఆయన్ని చంపేశారు. అందరూ వింటున్నారా? కరెక్ట్గా ఎప్పుడు చంపారు అంటే అర్ధవారం జరిగిన తర్వాత 70వ వారంలో, సరిగ్గా 3.5 సంవత్సరాలు ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఆయన్ని చంపేశారు. అంటే మీరు అర్థం చేసుకోండి, 70వ వారం జరుగుతూ 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 ఉన్నప్పుడు మధ్యలో ఈ ప్రపంచానికే పెద్ద బ్రేక్ అనేది పడిపోయింది. అందరు ఆలకిస్తున్నారా? 70వ వారం ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, అవునా? ఏ ఒక్క రోజైనా దేవుడు ఖాళీగా ఉన్నాడా? ఎక్కడా లేడండి. అసలు ఆయన గురించి వింటంటే మతి పోతుంది అందరికీ. ఎందుకని అటు వెళ్ళి లాజర్ని బ్రతికించాడంట 4 రోజుల తర్వాత. 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన బాధపడుతున్నాడు బేతెస్తా కోనేరు దగ్గర. దేవుడు అక్కడికి వెళ్ళి ఆయన స్వస్థపరిచాడు. సముద్రంలో గాలి తుఫాన్ని గద్దిస్తున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి కానా అనే ఊరిలో ద్రాక్షరసం అయిపోతే శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని మన దేవుడు కలిగించాడు. ఇలా మన దేవుడు చేసే ప్రతి పని మనుషులకి ఎలా ఉందంటే పిచ్చెక్కిపోతుంది. సేనదయ్యం పట్టిన వాడిని ఒక్క మాటతో శుద్ధుణ్ణి చేశాడు, అవునా? ఇలా ఫాస్ట్ గా జరుగుతున్న సమయంలో సరిగ్గా 3.5 సంవత్సరాలకి ఏం పడిందంటే పెద్ద బ్రేక్ పాయింట్ అనేది పడిపోయింది. అది వారికి మాత్రమే కాదండి, అసలు ఈ ప్రపంచానికే ఒక బ్రేక్ పాయింట్ గా అయిపోయింది, అవునా? సడన్ గా ఆయన్ని చంపేశారు. ఒకసారి చూద్దాం, దానియేలు 9:26లో అదే చెప్పబడింది. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అంటే ఉత్తి పుణ్యానికి అని అర్థం మన భాషలో చెప్పాలంటే. 62 వారాలు గడిచిన తర్వాత 7వ వారం అంటే 70వ వారం జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఏమీ లేకుండా ఆయన సడన్ గా చంపేస్తారు అని దానియేలు గ్రంథంలో దేవుడు ముందే రాయించాడు. అయితే ఈ వచనాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంటుంది. ఏమయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును అని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఇక్కడ ఏమని ఉంటుందంటే బట్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అని రాయబడింది. ఆయన్ని సడన్ గా చంపేస్తారు, కానీ ఆయన కోసం కాదు, ఆయన చేసిన తప్పు వల్ల కాదు, ఉచితార్థముగా వేరే ఎవరి కోసమో ఆయన్ని చంపేస్తారు అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, అవునా? తెలుగులో దాన్ని బలహీనపరిచారు. ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలమగును అని రాశారు, కానీ ఇంగ్లీష్లో ఆయన్ని కట్ ఆఫ్ అంటే ఆయన్ని చంపేస్తారు. అయితే బట్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్, అయితే అది ఆయన చేసిన తప్పిదం వల్ల కాదు, ఆయన కోసం కాదు, వేరే ఎవరి కోసమో ఆయన నరకబడ్డాడు, చంపబడ్డాడు అని రాయబడింది. ఇప్పుడు మీరు గమనించండి, మన యేసయ్య చచ్చిపోయింది ఎవరి కోసం? ఆయన చచ్చిపోయాడు, కానీ ఆయన కోసం కాదు. సిలువను మోసాడు ఆయన, కానీ ఆయన కోసం కాదు. ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు ఆయన, కానీ ఆయన కోసం కాదు. పిలాతు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు, కానీ ఆయన చేసిన తప్పుల వల్ల కాదు. ముఖం మీద ఉమ్ములు ఊపించుకున్నాడు, కానీ ఆయన చేసిన నేరం వల్ల కాదు. ఇలా ఆయన తిన్న ప్రతి దెబ్బ అది ఆయన కోసం కాదు, వేరే ఎవరినో రక్షించడం కోసం మన దేవుడు అలా చనిపోయాడు. అది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? 2 గుంపుల కోసం. ఒక గుంపు ఏమో ఇశ్రాయేలులో నశించిపోయిన వారి కోసం, అవునా? అందుకే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? ఇశ్రాయేలులో నశించిపోయిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను, కానీ నీ దగ్గరికి రాలేదమ్మా అన్నాడా లేదా? కాబట్టి మన దేవుడికి 2 గొర్రెల మందలు ఉన్నాయి. అది యోహాను సువార్తలో చక్కగా రాయబడింది. అలాగే 2 కుమారులు ఉన్నారు, జ్యేష్ఠ కుమారుడు, చిన్న కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే ఇశ్రాయేలీలు, చక్కగా రాయబడింది. మోషేతో దేవుడు మరీ మరీ చెప్పి పంపిస్తాడు, ఏమని? నా జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలీల్ని విడిపించడానికి నువ్వు వెళ్ళు ఫరో దగ్గరికి అని చెప్పి పంపిస్తాడు. కాబట్టి దేవుడు చనిపోయింది ఈ 2 గుంపుల కోసం, అంతేగాని ఆయన చేసిన తప్పుల వల్ల కాదు. పిలాతే చెప్పాడు, ఈయనలో నాకు ఏ దోషం కనబడటలేదు, ఒకవేళ ఈయన మీరు చంపారు అంటే ఖచ్చితంగా ఈయన ఉసురు మీరు పోసుకుంటారు అని చెప్పి చేతులు కడుక్కున్నాడా లేదా? కాబట్టి మన దేవుడు చనిపోయిన మాట నిజమే, కానీ అందులో ఆయన దోషం తప్పు ఏమీ లేదు. వేరే ఎవరి కోసమో ఆయన చనిపోయాడు. ఈ విషయం స్వయముగా కయప అనే చెప్తాడు.
అంటే యేసయ్యను చంపిన వారిలో ప్రధాన నిందితుడు ఎవరంటే కయప. A1 క్రిమినల్ లాంటోడు అంటున్నారండి. మన దేవుడు అంత కిరాతకంగా చనిపోవటానికి కారకుడు, మెయిన్ కారకుడు ఎవరంటే కయప. అవునా? అన్న కయప వీళ్ళిద్దరు. అన్న పాప ముసలోడైపోతాడు. నెక్స్ట్ ఎవరిని కూర్చోబెడతాడంటే కయపనే కూర్చోబెడతాడు. అయితే ప్రధాన యాజకుడైన సంవత్సరంలో కయప ప్రవచిస్తాడు యేసయ్య గురించి. ఏమని ప్రవచిస్తాడో చూడండి. యోహాను సువార్త 11:53. ఇది స్వయంగా కయప చెప్తున్న మాట యేసయ్య గురించి. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లల్ని ఏకముగా సమకూర్చుటకు చావనయ్యున్నాడని ప్రవచించెను. అవునా? యేసయ్య అంటే పీకల దాకా ఉంది ఆయనకి కోపం. కానీ ప్రధాన యాజకుడు అయ్యాడు కాబట్టి దేవుని ఆత్మ ఆయన్ని తాకినప్పుడు ఆయన ఇలా ప్రవచించాడు. ఏమని? అనేకులు బతకాలంటే ఆయన చచ్చిపోవాలి అన్నాడు. ఆయన చచ్చిపోయేది ఎవరి కోసం అంటే ఈ జనము కొరకు మాత్రమే కాదు, కానీ ప్రపంచములో చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చాలంటే ఈయన చనిపోవాలి అంటున్నారండి. కాబట్టి ఈ ప్రవచనం చెప్పింది స్వయంగా కయపాని. కాబట్టి మన దేవుణ్ణి ఎప్పుడు చంపేశారు? సరిగ్గా అర్ధవారంలో ఫాస్ట్గా వెళుతూ ఉన్నప్పుడు సడన్ గా మధ్యలో ఆయన్ని చంపేశారు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఈ ప్రపంచం ఏమైందంటే ఒక్కసారిగా స్తంభించిపోయింది. నిజమండి, ఆయన చచ్చిపోయినప్పుడు ఏమైందో చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఇన్ని గొప్ప గొప్ప విషయాలు జరిగినాయి మన దేవుడు చచ్చిపోగానే. అవునా? సూర్యుడు నల్లగా అయిపోయాడా లేదా? సూర్యుడు నేను చూడలేను, ఈ ఘోరాన్ని చూడలేను అని సూర్యుడు తన ముఖాన్ని కప్పుకున్నాడు. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలకే కట్టిక చీకటి భూమిని ఆవరించిందా లేదా? దేవాలయములో ఆ తెర నడిమికి చినిగిపోయిందా లేదా? పెద్ద భూకంపం వచ్చిందా రాలేదా? అనేక మంది పరిశుద్ధులు సమాధుల్లో నుంచి లేచి బయటకు వచ్చారు. కాబట్టి ఈ ప్రపంచం ఒక్కసారిగా ఏమైపోయింది? స్తంభించిపోయింది. అంటే వెళుతూ ఉన్న బండి ఒకేసారి పాజ్లోకి వెళ్ళిపోయినట్టుగా అలా స్తంభించిపోయింది. అంటే ఒక పెద్ద బ్రేక్ పాయింట్ ఎక్కడ పడిందంటే 69.5 వారాలకి బ్రేక్ పాయింట్ అనేది పడిపోయింది. అవునా? ఇంకొక 3.5 జరిగితే ఆ 70 పూర్తి అయిపోయేది. కానీ ఆ సమయంలో అభిషిక్తుడకు అధిపతిని ఏం చేశారంటే సడన్ గా ఆయన్ని చంపేశారు. ఎప్పుడైతే చంపేశారో ఇక యూదులతో దేవుడు వ్యవహరించటం ఆగిపోయాడు. కలువరి శిలువలో ఎప్పుడైతే ఆయన సమాప్తమైందని చెప్పి ప్రాణము విడిచాడో ఇక యూదుల్ని ఆయన విడిచిపెట్టేశాడు. వారి చేయి విడిచిపెట్టాడు. అందరు ఆలకిస్తున్నారండి. కానీ ఆ విషయం వారికి తెలియలేదు. మన దేవుడు చనిపోయినప్పుడు ఎలా ఉంది? అసలు వాతావరణమే చాలా భయంకరంగా మారిపోయింది. ఆ వాతావరణాన్ని చూసి ఒక రోమా సైనికుడు కూడా అప్పటికప్పుడే మారిపోతాడు. తెలుసా? ఆ దెబ్బకి ఆ రక్తం వచ్చి ఎప్పుడైతే ఆయన మీద పడిందో దెబ్బకి మారిపోతాడు ఆయన, ఆ రోమా సైనికుడు. కాబట్టి ఆ రోజు ఈ ప్రపంచం అలా ఉందండి. ఒక్కసారిగా స్తంభించిపోయింది. అన్ని పాజ్లోకి వెళ్ళిపోయింది. అర్ధవారము దగ్గర బ్రేక్ పడిపోయింది. ఇక దేవుడు వారితో వ్యవహరించడం మానేశాడు. వారి చెయ్యిని దేవుడు విడిచిపెట్టాడు. ఈ విషయం వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడు తెలిసిందో తెలుసా? దేవుడు వారిని విడిచిపెట్టాడని ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు? క్రీస్తు శకం 70లో ఒక చక్రవర్తి వచ్చి వారి పేకలన్నీ దగ్గరుండి కోస్తుంటే అప్పుడు వారికి అర్థమైంది. ఏమని? ఇది గొప్ప శాపం, మమ్మల్ని వెంటాడుతున్న శాపం అని ఆ రోజు అర్థమైంది. అందుకే మన దేవుడు యెరూషలేమును చూసి ఏడ్చాడంట. ఏమన్నాడు? యెరూషలేమా, నేడైనా ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనక
నీ శత్రువు వచ్చి నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను రాతి మీద రాయి నిలవకుండా సమూలంగా నాశనము చేసే రోజులు రాబోతున్నాయి అని దేవుడు దాన్ని చూసి ఏడ్చి ముందుగానే చెప్పాడు. సో దేవుడు మన చేయి విడిచిపెట్టాడని అప్పుడు మనకు తెలియదండి. కొద్ది రోజులు గడిచిన తర్వాత సడన్ గా పిడుగులాగా దెయ్యం వచ్చి మన మీద పడతాడు చూడండి. అప్పుడు మనకు అర్థమైద్ది మనం వెళ్ళే నావలో దేవుడు లేడు అని. అందరూ ఆలకిస్తున్నారా? దేవుడు లేడన్న విషయం ఎప్పుడు తెలిసింది మనకి? అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. అలాగే వాళ్ళందరూ యేసయ్యను సిలువ వేసినప్పుడు ఏం అర్థం కాలేదు. కానీ ఒక 70 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ శాపం వెతుక్కుంటూ వచ్చి వారిని ఆవరించింది. వింటున్నారండి? పట్టణం మొత్తం తగలబెట్టించేశాడు. కొన్ని చోట్లయితే ఎంతెత్తు రక్తం ఉందంట, మోకాళ్ళ లోతు వరకు రక్తం మడుగులాగా కట్టేసింది. వర్షం వస్తే కొన్ని చోట్ల ఏమైద్ది? కొన్ని చోట్ల మడుగులు ఉంటాయా లేదా తెలియదు మనకు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సడన్ గా దిగిపోద్దు కారు, బైకు. అట్లాగే ఆ పట్టణంలో కొన్ని చోట్ల ఇంత లోతు రక్తపు మడుగులు కట్టినాయి అంట. మరి ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి హింసాకాండ అప్పుడు జరిగింది, క్రీస్తు శకం 70లో. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడన్న విషయం మనం లేటుగా తెలుసుకుంటాం. కానీ బుద్ధిమంతుడైతే ముందే తెలుసుకొని వెంటనే ఏం చేస్తాడు? హిజ్కియాకి తెలిసింది ఏమని? మరణకరమైన రోగం వచ్చిందని హిజ్కియాకి తెలిసింది. వెంటనే ఏం చేశాడు ఆయన? అప్పుడు చూద్దాంలే అనుకున్నాడా? వెంటనే గోడ తట్టు తిరిగాడు ఆయన. వింటున్నారండి? దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు అని తెలియంగానే మనం ఏం చేయాలి? వెంటనే గోడ తట్టు తిరగాలి. ఎందుకంటే ఆలస్యం అయితే ఏం జరిగిద్ది? ఇక అది మనం తట్టుకోలేము. వింటున్నారండి? ఇలా బైబిల్లో మీరు చూసుకుంటూ వెళితే నయోమికి ఎప్పుడు తెలిసింది చెప్పండి? నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 2 కుమారులకు పెళ్లి చేసింది, బానే ఉంది. కానీ దేవుడు మెల్లిమెల్లిగా ఆమె జీవితాన్ని శూన్యములోనికి నెట్టుకుంటూ వచ్చి ఒకరోజు ఎలా మారిపోయిందంటే ఆమె జీవితంలో వెలుగనేదే లేదు. అవునా? అప్పుడు వాళ్ళిద్దరికి చెప్తున్న మాటలు ఆమె ఎంత దుఃఖంలో ఉందో ఆ మాటలను బట్టి తెలిసింది మనకి. అమ్మా, యెహోవా నాకు విరోధిగా మారిపోయాడు అని చెప్పింది. అవునా? వెళ్ళిన కొత్తలో బాగానే ఉంది. కానీ ఒకరోజు దేవుడు మనకి విరోధిగా మారిపోయి మనల్నే దేవుడు నరకటానికి దూసిన ఖడ్గము చేత పట్టుకొని నిలబడతాడు. ఆ రోజు మనకి అర్థం కాదు. అలాగే నయోమికి ఎప్పుడు అర్థమైందంటే అన్ని కోల్పోయిన తర్వాత అర్థమైంది. అవునా కాదా? అలాగే తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు తెలిసింది? ఆస్తి తెచ్చుకున్నప్పుడు ఏం తెలియలా, దుర్వ్యాపారం చేసేటప్పుడు తెలియలా, వ్యభిచార సాంగత్యం చేసేటప్పుడు తెలియలా. ఫైనల్ గా ఒక రోజు ఎక్కడికి వెళ్ళాడు? పందుల దగ్గరికి వెళ్ళి వాటితో కలిసి జీవిస్తా ఉన్నాడు. అవి తినే ఫుడ్డే వాడు తింటున్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు ఏమని? అరే, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడికి పడిపోయాను అని అప్పుడు ఆలోచించాడు. కాబట్టి సహోదరులారా, మన జీవితం ఒక్కొక్కసారి నిజం తెలుసుకునేసరికి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. తిరిగి రాలేనంత దూరానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు విడిచిపెట్టాడు అన్న విషయం వెంటనే తెలుసుకోవాలి. తెలుసుకున్న వెంటనే గోడ తట్టు తిరగాలి. అదే మనం చేయగలిగింది. అవునా? కాబట్టి వీరికి ఎప్పుడు తెలిసింది దేవుడు విడిచిపెట్టాడని? అందుకే పట్టణమును సమీపించి దాని విషయమై ఏడ్చి ఏమంటున్నాడు? నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని. అంటే ఎంత దారుణంగా దేవుడు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ గా జరిగింది అక్కడ. వింటున్నారండి? తల్లి పిల్ల అడ్రస్ లేకుండా టైటస్ వచ్చి దారుణంగా చంపించాడు. సో ప్రవక్త అంటున్నాడు దాని ఎఫెక్ట్ 40 సంవత్సరాలకు బయటపడింది అంటున్నాడు. అవునా? ఆయన్ని చంపి చేతులు దులుపుకొని పీడ విరగడైపోయింది అనుకుంటున్నారు. కానీ 40 సంవత్సరాలు అంటే ఒక తరము. 40 సంవత్సరాల తర్వాత దాని శాపాన్ని వాళ్ళు అనుభవించారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడండి, క్రీస్తు శకం 30కి
ఇక్కడ వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినాయి? అభిషిక్తుడకు అధిపతి భూమి మీదకి వచ్చింది క్రీస్తు శకం 30లో. అప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు అప్పటి వరకు 69 వారాలు గడిచిపోయినాయి. ఇక్కడి నుంచి ఏ వారం స్టార్ట్ అయింది? 70వ వారం అనేది స్టార్ట్ అయింది. అవునా? 70వ వారం స్టార్ట్ అయ్యి అలా చక్కగా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో బ్రేక్ పడిపోయింది. ఎక్కడది? 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత వెంటనే బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచి దేవుడు వారితో వ్యవహరించడం మానేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? వారిని అలాగే హోల్డ్లో పెట్టి, పాస్లో పెట్టి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే అన్యులైన మన దగ్గరికి వచ్చాడు. వింటున్నారు లేదా? అప్పటి నుంచి ఏం మొదలైంది మనకి? అన్య జనముల సంఘకాలములు అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఎప్పటి నుండి? 69.5 వారం దగ్గర నుంచి దాన్ని అలాగే హోల్డ్లో పెట్టి మన దగ్గరికి వచ్చాడు దేవుడు. ఆ వారం అక్కడే విడిచిపెట్టాడు. ఇక వారితో వ్యవహరించడం మానేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారికి సువార్త అనేదే లేదు. వింటున్నారండి? దేవుడు వారిని పట్టించుకోవటమే మానేశాడు. అప్పుడు వదిలేసిన చెయ్యి ఇప్పటి వరకు దేవుడు పట్టుకోలేదు. అయితే ఈ గ్యాప్లో దేవుడు ఎవరి కోసం వచ్చాడంటే అన్యుల్లో చెదరిపోయిన వారి కోసం దేవుడు వచ్చి వారందరినీ ఒక్కొక్కరిగా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఈ 7 సంఘకాలాల్లో జరిగింది అదేనండి. ఎవరెవరైతే ఆయన ఎన్నికలో ఉన్నారో వారందరినీ ఆయన పోగు చేసుకుంటూ వచ్చాడు, రక్షించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏ పాయింట్లో ఉన్నాం? అయితే మరి ఈ సంఘకాలంలో జరుగుతూ ఉన్నప్పుడు యూదులకు ఏం జరుగుతూ ఉంటుంది? మనకంటే రక్షణ, చాలా మంది రక్షించబడుతున్నారు. మనం మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, ఎన్నికలో ఉన్నవాడు లోపలికి వచ్చేస్తున్నాడు. మరి ఇదే సమయంలో యూదుల్లో ఏం జరుగుతుంది అది కూడా చెప్పాడు దేవుడు. చూడండి, మన కోసం దేవుడు కేటాయించింది సుమారుగా 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేయబోతున్నాడు? దాన్ని మళ్ళీ కొనసాగించబోతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి సహోదరులారా, ఈ 3.5 సంవత్సరాలు అయిపోగానే దేవుడు పూర్తిగా యూదుల్ని పక్కన పడేశాడు. ఈ రోజు వరకు అడ్రస్ లేదు. దేవుడు వారిని ఈ రోజు వరకు పట్టించుకోవాలా. వింటున్నారండి? పక్కన పడేసి ఎవరి కోసం వచ్చాడు ఆయన? 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం కాపరి ఎలాగైతే పరిగెత్తాడో అలా మనల్ని రక్షించుకోవటం కోసం దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే మనల్ని పూర్తిగా విమోచిస్తాడో అప్పుడు మళ్ళీ దేవుడు వారి కోసం వెళ్ళబోతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి? కాబట్టి ఇక్కడ చూడండి, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. ఇక్కడ చూడండి, అన్య జనముల కాలములు అంటే 7 సంఘ కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. ఇదే జరుగుతుంది 2000 సంవత్సరాల నుంచి. మరి ఇశ్రాయేల్ దేశాన్ని ఎవడెవడో వచ్చి దాన్ని తొక్కుతా ఉన్నాడు. అవునా? ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదా? భయంకరమైన యుద్ధం జరుగుతుందండి. అందరూ ఆలకిస్తున్నారా? అది దారుణంగా రోజు రోజుకి దాని ఉధృతం పెరుగుతూ ఉంది. కానీ దేవుడు మాత్రం ఇశ్రాయేలు పక్షాన నిలబడి ఆయన యుద్ధము చేసే దేవుడు. అవునా? ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దేవుడు మన దేవుడు. కాబట్టి సహోదరులారా, ఈ ప్లాన్ మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రణాళికలో మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం? ఇది మొత్తం ఏంటి? చివరి వారం మధ్యలో ఏమైంది? అది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన గ్యాప్లో దేవుడు మనల్ని ఇరికించాడు. ఇక్కడ మనల్ని కూడా రక్షించాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈ చివరి పాయింట్లో ఇక్కడ మనం జీవిస్తూ ఉన్నాం. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి ఈ అర్ధవారం ఆగిపోయి మరొక అర్ధవారం స్టార్ట్ అయ్యే ముందు మనం జీవిస్తూ ఉన్నాం. అర్ధవారం ఆగిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఆగిపోయిన అర్ధవారాన్ని స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మనం ఎడ్జ్లో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. అందరూ ఆలకిస్తున్నారండి? కాబట్టి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే మనం జీవిస్తున్న కాలము ఎంతో అమూల్యమైన కాలం.
ఎందుకంటే సకల సంగతులకు దేవుడు ముగింపు పలికే సమయంలో మనం జీవిస్తున్నాం. దీని తర్వాత దేవుడు మళ్ళీ యూదుల కోసం వెళ్ళబోయే సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. సో ఈ పాయింట్లో, అంటే చిట్ట చివరి పాయింట్లో మరి ఏమేం సంగతులు చోటు చేసుకుంటాయో నేను వచ్చే వారం చెప్తాను మీకు. ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైంది కదా, ఆ లెక్కలన్నీ పూర్తి అయిపోయింది, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మరి ఈ చివరి సమయంలో ఒక అడుగు అటేస్తే ఆ అర్ధవారంలోకి మనం వెళ్ళిపోతాం. ఈ సమయంలో దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ జరిగించబోతున్నాడు. అవి ఏంటేంటో, ఎప్పుడు జరుగుతాయో మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. మరి మనకు సమయం కూడా చాలా ముందుకు సాగింది కాబట్టి 6 అవుతుంది కాబట్టి మనం ముగించుకుందాం. మరి మిగతా విషయాలు దేవుని చిత్తమైతే మళ్ళీ వచ్చేవారు దేవుడి మాటలు దీవించును గాక. అందరం ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, చున్నంత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి ఈ సాయంకాల సమయంలో మీకెంతగానో స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీ పిల్లల్ని ఎప్పుడు కూడా అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంచే దేవుడవు కాదు ప్రభువా. ఆ రోజు శిష్యులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి విత్తనాల కథ మాకు అర్థం కాలేదన్నప్పుడు మళ్ళీ వారికి వివరించావు తండ్రి. అలాగే ప్రభువా, ఈరోజు ప్రవక్త ద్వారా ప్రతి విషయాన్ని వెలికి తీసి మా ముందు బట్టబయలు చేస్తూ వాటిని మాకు వివరిస్తూ తండ్రి మా యొక్క స్థానం ఏంటో మాకు గుర్తు చేస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా. అవన్నీ వింటూ ఉన్నప్పుడు తండ్రి, మాలో ప్రభువా నిజమైన మార్పు రావాలని, నిజముగా తండ్రి ఇవన్నీ మా కోసమే నీవు కలిగి ఉన్నావని, ఇంత గొప్ప ప్రణాళికను మా కోసమే నీవు నియమించావని తెలుసుకుంటూ ప్రభువా, మీ కొరకు ఆ విధముగా జీవించే కృపను మాకు దయచేయమని, ఇంకా తండ్రి కేవలం ప్రభువా ఆచార భక్తి మేము చేస్తూ మతనిష్ట కలిగి జీవిస్తూ ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన ప్రార్థన, ఇదే నిజమైన ఆరాధన అని మాలో మేము భ్రమపడుతున్నామేమో. దయతో ప్రభువా అలాంటి భ్రమలో నుంచి బయటికి తీసుకొచ్చి నిజముగా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను దయచేయండి. వాక్యాన్ని నెరవేరుస్తూ నిజముగా మిమ్మల్ని ప్రేమించే కృపను దయచేయండి. ఎందుకంటే నీవు అంటున్నావు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనును అని. కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ఆజ్ఞలు గైకొంటూ తండ్రి ఒకరోజు నీ వలె మార్చబడే కృపను మాకు దయచేయమని, ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ప్రభువా నీవే మరొకసారి వారి హృదయానికి గోచరమయ్యేటట్టుగా ప్రతి విషయాన్ని మీరు వివరించమని, ఇంకా అనేకమైన విషయాలు బోధించుకోవడానికి మీరే మాకు కృప చూపించమని, ఈ సాయంకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ మీరు నింపమని మా ప్రభువైన యేసు క్రీస్తువును ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. మంచి దేవుడు మీ అందరిని దీవించును గాక.